నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రజిత. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. వరంగల్ జిల్లా సాయంపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. గాంధీ భవన్ లో జరిగిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు. రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరిస్తారన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి సవిత. సంగారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ఆధ్వర్యంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని, లేఅవుట్ను 58 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే వెటనరీ హాస్పిటల్ నిర్మాణ పనులకు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో 4 కోట్ల 80 లక్షల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన. సంవత్సరం పూర్తయితున్న సందర్భంలో ఈ సమస్య కూడా పరిష్కారం కావాలి అనే సంకల్పంతో ఎక్కడైతే ఆగిపోయినాయో ఈరోజు అధికార యంత్రాంగం ద్వారా, అదేవిధంగా మా డిపార్ట్మెంట్ పరంగా అనేక అంశాలను కూడా పరిష్కారం చూపెడుతూ ఈనాటి వరకు ఇస్తామనుకుంటున్న 100 గజాలు, ఇవ్వబోతా ఉన్న 50 గజాలకు అదనంగా ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి పరిష్కార మార్గం ఇచ్చాం. దానికి తోడు ఈ టెక్స్టైల్ పార్క్ సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేదు. నీళ్ళు వచ్చినాయి. 2022 వరదలు వచ్చినప్పుడు ఈ టెక్స్టైల్ పార్కులో పూర్తి స్థాయిలో వరదలు వచ్చి ఆ వరద నీరు వచ్చి మరి ఆ పరిశ్రమలకు సంబంధించి ఇబ్బందికరంగా ఉందని మొన్న ప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య కూడా పరిష్కారం కావడానికి ఆ డ్రైనేజ్ నిర్మాణం కూడా నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది. గాంధీ భవన్ లో నిర్వహించిన సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకల్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ రాష్ట్ర అధ్యక్షులు మెద్దెల జితేందర్, ఎంపీ అనిల్ యాదవ్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్, సేవాదళ కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత విమర్శించారు. కడప జిల్లా పొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆరోపించారు. రెవెన్యూ సదస్సులో ప్రజల యొక్క సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం అయ్యేవి అధికారులు పరిష్కారం చేస్తారని తెలిపారు. రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం. మరి ఇన్ఛార్జ్ మంత్రిగా ఈరోజు రెవెన్యూ సదస్సులకు నేను హాజరయ్యాను. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వరదరాజరెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజలు కూడా విశేషంగా వచ్చారు. ప్రజలు విశేషంగా రావడంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ 5 సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద 1B ఎక్కడం, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టిగా పొలం పిలిచింది. రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా పులిబిడ్డ అన్నాడు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ తెగిపోయిన అన్నమయ్య డ్యామ్ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. గత ప్రభుత్వం వారు దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇది ఒక మంచి ప్రభుత్వం. ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ లో సోనియా గాంధీ బర్త్డే వేడుకల్లో పాల్గొన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఆయన కార్యకర్తలతో కేక్ కట్ చేసి అనంతరం పోతురాజులతో కలిసి డాన్స్ చేశారు.
రాజమహేంద్రవరం కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పి ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ చిన్నరాముడితో కలిసి పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న 2 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు, ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో రైతులను అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. రైతులు ధాన్యం తడిసిపోకుండా 10,100 టర్పాలీలను సిద్ధంగా ఉంచడం జరిగిందని ఆమె తెలిపారు. సో ఈస్ట్ గోదావరి జిల్లా వరకు మనకి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అనేది ఏమి ఇబ్బందులు లేకుండానే జరుగుతుంది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో వచ్చిన హెవీ రైన్స్కి మనము ఎగ్జాక్ట్గా హిట్ కాలేదు. అంటే దానికన్నా ముందు మన దగ్గర హార్వెస్టింగ్ అయింది, తర్వాత కొన్ని మండలాల్లో దాని తర్వాత హార్వెస్టింగ్ అవ్వడం. సో మనకి డ్యామేజ్ పోతే రెయిన్స్ వలన ఇనండేషన్ కానీ చాలా చాలా తక్కువ. అయితే మనకి కొన్ని జిల్లాల్లో కొంచెం రెయిన్స్ పడడము, అదర్వైజ్ క్లౌడీ వెదర్గా ఉండడం వలన మిషన్ కటింగ్ ఎక్కువ చేసి ఒకేసారి ప్యాడీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అది చూసుకొని మన జిల్లాలో కూడా రైతులు ఆందోళనకి గురి కావచ్చు అనడానికి కూడా వీఆర్ రెడీ. దాంతో పాటుగా మనకి ఒకేసారి మ్యాసివ్గా కటింగ్ జరిగిపోయినప్పుడు కూడా మనం ఎక్స్ట్రా సన్నాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బయటకు వెళ్తాయి. సో అవుట్ ఆఫ్ విచ్ మనకి కన్వీనియంట్గా ప్రొక్యూర్ చేసుకోవడానికి 3.30 ఉన్నారు. అందులో మనం 2.30, అందులో 2.3 ఆల్రెడీ ప్రొక్యూర్డ్. సో ఈ రోజు అనదర్ 16 to 18 ప్రొక్యూర్మెంట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాల పరిపాలనలో 45 మంది విద్యార్థులు ప్రాణాలు పొట్టన పెట్టుకుందని బీఆర్ఎస్వీ నాయకులు అస్వంత్ కుమార్ అన్నారు. మేడ్చల్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో బీఆర్ఎస్వీ నాయకులు సందర్శించారు. గత 10 ఏళ్ల కాలంలో ఎలాంటి సంఘటనలు జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరానికి 45 మంది విద్యార్థులు చనిపోయారని టీఆర్ఎస్వీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవనీయులైన మీడియా మిత్రులకు మరియు మా తోటి విద్యార్థి నాయకులకు మా ధన్యవాదాలు. ఇలా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రాష్ట్ర కమిటీ మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు గెల్లు శ్రీనివాస్ వారి ఆదేశాల మేరకు ఈ గురుకుల బాట అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. గత 7 రోజులు డిసెంబర్ 1వ తారీఖు మాకు ఈ ప్రోగ్రాం చేయమని పిలుపునిచ్చారు. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వరుసగా కొన్ని కాలేజీలు సందర్శించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టల్స్ని, స్కూల్స్ని సందర్శించడం జరిగింది. అక్కడ స్కూల్స్లో ఉన్న అత్తలో మేము పోతే 650 అలాటెడ్ సీట్స్ ఉన్నాయి. అందులో ఫిల్ అయినాయి 320. అంటే మీకు ఎక్కడ ఓవరాల్గా ఏ బీసీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల హాస్టల్లో చూసుకుంటే 50%, 50% ఫిల్ అయినాయి. ఇంకా ఈ మహబూబ్ నగర్లో జరిగిన సంఘటన చూసి 50 ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. మేమైతే మా టీఆర్ఎస్పీ తరఫున ఒక డిమాండ్ చేస్తున్నాము. మాకు 20-25 రోజులల్లో ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టి ఏదైతే డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు ఒక ఆదేశాలు ఇచ్చి గురుకుల పాఠాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సందర్శించి దాంట్లో మౌలిక వసతులు ప్రాపర్గా చేయాలని మేము టీఆర్ఎస్పీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. భారతీయ జనతా పార్టీ వికారాబాద్ అసెంబ్లీ కార్యవర్గ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వికారాబాద్ చార్జ్ షీట్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి విజయభాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాండుగౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటువైపు ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ఆసుపత్రి నిర్మాణం చేసినా కూడా ఇక్కడ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం రాదు కాబట్టి వెంటనే రైల్వే బిల్డింగ్ నిర్మాణాన్ని కూడా కోరుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన భారతీయ జనతా పార్టీ ఛార్జ్ షీట్లో ప్రజల ముందు ఉంచుతున్నాం. ఈ ఛార్జ్ షీట్ ఆధారంగా భవిష్యత్తులో కూడా ప్రజలే నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాల్సిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం చెప్పిన మాటలు ఏంటి, ఈరోజు అమలు చేస్తున్న విధానం ఏంటి ఒక్కసారి మీరు గమనించాలి. రైతులకి అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 రైతు బంధు వేస్తున్నారో దాన్ని 5,000 పెంచి 15,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు అది అమలు కాలేదు. తర్వాత రైతు కూలీలకు 12,000 వృత్తి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఏ కూలీలకు కూడా అది అందట్లేదు. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. దాదాపు ప్రతి విలేజ్లో కూడా రుణమాఫీ కానీ రైతులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు విలేజ్లకు వెళ్తే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏ పార్టీ అని చూడట్లేదు. మెదక్ జిల్లా నర్సాపూర్లో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి, మదన్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిన్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి ఘనంగా సోనియా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
దౌర్భాగ్యమైన రాజకీయ పరిస్థితి తెలంగాణకు తలమానికంగమైనట్టు తెలంగాణను తలవంచే విధంగా తీసుకొచ్చిన నాయకులు ఈరోజు అల్లరి చిల్లర మాటలతో అన్న రేవంత్ అన్న గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. అందుకోసం ఈ సందర్భంగా అమ్మ జన్మదిన సందర్భంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా వారు కష్టారితమే ఈ రోజు తెలంగాణ రావడానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి. అందుకోసానికి ఈ రోజు అమ్మ జన్మదినాన్ని నుంచి చుట్టుముట్టు అందరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా భాగస్వామ్యమైనందుకు మీకు కూడా పుట్టలు చేసుకుంటూ కేక్ కట్ చేసే కార్యక్రమంలో పాల్గొనని విజ్ఞప్తి చేస్తున్నాం. కొద్ది ఎన్నికలు జరగాలి, అందరూ కూడా నిశ్శబ్దంగా అందరూ కూడా కేకులు తినాలా, అమ్మ సోనియా గాంధీ అది ప్రసాదం లాగా తీసుకోవాలని. ఫ్రెండ్స్ అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ 12వ వార్షికోత్సవ సందర్భంగా కేపీహెచ్బీ కాలనీలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. ఉదయం నుండి గణపతి హోమం మరియు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పీజీ మురళీ నంబూద్రి, శబరిబాయి మల్లికాపురం గణపతి శాస్త్రి ఆధ్వర్యంలో భాస్కర్ 18వ పడి పూజ సందర్భంగా 18వ కలశాల పూజ, అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప భక్తులు కూడా చక్కగా పాల్గొని స్వామి శరణం. నిర్వర్తిస్తున్నారు. ఈ రోజున అధిక సంఖ్యలో వేలాదిగా భక్తులందరూ వచ్చి ఈ స్వామివారి పూజలో పాల్గొన్నారు. శుభం. మాలికాపురం మేల్శాంతి అయినటువంటి సోమాజిగూడ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం ఉన్నటువంటి మురళీ నంబూద్రి గారు ఈ రోజున ఈ పడి పూజా కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా దిగ్విజయంగా రంగరంగోపయోగంగా జరిపిస్తున్నారు. కన్నుల విందుగా భక్త మహాశయులందరూ కూడా ఈ స్వామివారి పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త. పటాన్చెరు పట్టణం శాంతినగర్ కాలనీలో అయ్యప్ప స్వామి మందిరంలో 18వ ఊరేగింపును అంగరంగ వైభవంగా నిర్వహించారు. గురుస్వాములు కాజుస్వామి, భిక్షపతి స్వామి, సంజీవరెడ్డి స్వామి ఊరేగింపు రథానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పటాన్చెరులో 30 సంవత్సరాల క్రితం అయ్యప్ప మందిరాన్ని నిర్మించామని, మండల దీక్షలు, ప్రతిరోజు పూజలు, నిత్య అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గురుస్వాములు కాజు గురుస్వామి, శ్రీనివాస్ గౌడ్ స్వామి, అయ్యప్ప బ్యాటరీ శంకర స్వామి, భవానీ అంజీ స్వామి, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. ట్రాఫిక్ వాలంటీర్స్ గా విధిలోకి తీసుకోవడం పట్ల ట్రాన్స్జెండర్లు హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ బషీర్బాగ్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చూడు ఎక్కడ మీది జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న, జై జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ కార్పొరేటర్ దరపల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసినందుకు కృతజ్ఞతా సభ నిర్వహించి ట్రాన్స్జెండర్లకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్ కుమార్, రోడ్ రవాణా కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, తెలంగాణ ట్రాన్స్జెండర్ల అధ్యక్షులు ఆర్తి యాదవ్ పాల్గొన్నారు. ఫస్ట్ స్టేజ్లో అంటే ఇప్పుడే కొంతమందిని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా తీసుకోవడం జరిగింది. ఇది ఓన్లీ ఆరంభం మాత్రమే. సో ఖచ్చితంగా రానున్న కాలంలో
అందరికి కూడా సరైన ఉపాధి కల్పించాలా, ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండొద్దు అనేది ఒకటే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము సంతోషంగా ఆహ్వానిస్తూ మేమందరం కూడా ఆయన ఆలోచన విధానంతో ముందుకు పోతూ ఈరోజు సమాజంలో డిస్క్రిమినేషన్ ఉండొద్దని ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. నాకు సహకరించిన అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆర్తి గారు సౌండ్ బంద్ చేయమని. ఈ ట్రాన్స్జెండర్ల పైన ఉన్నటువంటి ఈ వివక్షను ఈరోజు ఎల్బీ నగర్లో ఈ రాష్ట్ర 1 ఇయర్ సందర్భంగా ఈ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ను కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళ బతుకులు మార్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ఆయన ఆలోచన చేసి ఈ ట్రాన్స్జెండర్స్ను కూడా ఒక మార్పు తీసుకురావాలి వాళ్ళలో అన్న ఉద్దేశంతో ఈరోజు పోలీసు ఉద్యోగాలు మొదటగా. ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ బూఖ్యా జాన్సన్ నాయక్ మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ యార్డ్లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యాన్ని తరలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తేమ పేరుతో అధికారులు ఆంక్షలు విధిస్తూ కాలయాపన చేయడంతో రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు. ఈ వీడియో చూస్తుంటే చాలా బాధాకరం. రైతులు 6 నెలలుగా కష్టపడి పంటను పండించి ఇంటికొచ్చిన పంటను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక రైతుతోటి మాట్లాడుతుంటే నెల 15 రోజులైంది ఇక్కడ మేము కుప్పేసి అని చెప్పి చెప్తున్నారు. ఇంతకుముందే రైతు రాములతోటి మాట్లాడుతుంటే నెల 15 రోజులు అవుతుంది. వాతావరణం శాఖ హెచ్చరించింది వర్షాలు ఉన్నాయని చెప్పి, కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా సగం కన్నా ఎక్కువ ఉన్నాయి. మీరు చూస్తున్నారు, ఇగో తడిసినాయి, మొలకలు వచ్చినాయి అని ఏమంటారు. ఏదైతే మీరు హామీ ఇచ్చిర్రో తడిసిన ప్రతి గింజను కొంటామన్నారు. అందుకని మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రతి గింజను తక్షణమే కొనాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు ఇప్పటికైనా కానీ బోనస్ ఇచ్చి ఇది మన ప్రతి గింజను కొనాలా. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, ఇంకా కూడా ఆలస్యం చేస్తే మంచిగా ఉండదు. అందుకనే మీరు ఈ రైతుల మీద కక్ష సాధింపు లేకుండా మీరు కొనాలా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ మోరపల్లి గ్రామ రైతులు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు కొందరికి చేసి మరికొందరికి చేయలేదని దాదాపు 150 మంది రైతులు జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 2 లక్షలేమో రుణమాఫీ ఉన్నాయి, ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదు. నాతో పాటు మోరపల్లి గ్రామంలో ఒక 150 మంది వరకు 60,000, 1,40,000 ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా కాలేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు వారిని దయచేసి రుణమాఫీ 2 లక్షల వరకు చేయగలరని మనవి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మరి మోరపల్లి గ్రామం ఎడమల మల్లారెడ్డి. నాకు 2 లక్షల పైన రుణమాఫీ ఉంది, అది కాలేదు. దాన్ని త్వరగా పూర్తి చేయాలని ఈరోజు కంప్లైంట్ చేయడం జరిగింది. పైన ఉన్నది వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇంతవరకు చెప్పలేదు, అధికారులు చెప్పలేదు. ఇంతకుముందు ఏమన్నారంటే చెప్పినప్పుడు కట్టాలి, ముందు కట్టద్దని అన్నారు. కాబట్టి రైతులు దాదాపుగా 150 ఎబో ఉన్నటువంటి రైతులు మరి ఇప్పటికీ 2 లక్షల లోపు చేసినామని చెప్తున్నటువంటి ప్రభుత్వం, మరి అలా కూడా ఇంకా కానటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారు. 2 లక్షల ఎబో కూడా ఉన్నటువంటి రైతులు మరి ఇక్కడ చూస్తున్నటువంటి నా దగ్గర దాదాపు అందరూ కూడా సహకరించి ఈనాడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మా రైతుల మోరపల్లి గ్రామస్తులందరి పక్షాన కూడా రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి. అలాగే రైతు బంధు కూడా ఇప్పటికీ 2వ పంట కూడా రావాల్సి ఉంది. ఇప్పటికే రైతు బంధు కూడా ఒక్కసారి పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని గుర్తించి రైతులందరూ కూడా సకాలంలో ఆదుకోవాలని కోరుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి జన్నారం మార్కెట్ యార్డ్లో పోసిన వరి ధాన్యం వరద దాటికి కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోగు మల్లేష్ అనే రైతు ఎకరం వడ్లు వరద దాటికి కొట్టుకుపోవడంతో అతను కన్నీటి పరితమైన ఘటన అక్కడున్న వారిని కలిసివేశారు. మా బాతుకి వచ్చింది, మరి మీరు ఏం చేస్తారో సాయం చేయాలి. నమస్కారం అండి, నా పేరు సురేందర్ అండి. ఇక్కడ జన్నారం మాది. జన్నారంలో ఇక్కడ బీట్ల అడ్లు ఎండబెట్టడం జరిగింది. మనం వీళ్ళు ప్రభుత్వం ఐఎఫ్సీ కానీ సొసైటీ వాళ్ళు కానీ కొంటారని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఈ అకాల వర్షాలకు వడ్లు మొత్తం నాన్నాయి. గత 3 రోజులు పడ్డ వర్షాలకి వడ్లకు ఎండబెట్టిన వడ్లు మొత్తం నాని మొత్తం మ్యాచర్ రాకుండా అయింది. దాదాపు 17-18 వచ్చిన మ్యాచర్ ఈరోజు చూసేసరికి 50-60 వస్తుంది.
అలాగే ఈ పడ్డ వర్షాలకు వరదలతో పాటు మొత్తం మా తోటి రైతుల వడ్లు కొంచెం వరద ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. వాళ్ళని కొంచెం ప్రభుత్వం వాళ్ళని కానీ మమ్మల్ని కానీ ఢిల్లీ తెలంగాణ భవన్లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, కిరణ్ కుమార్ రెడ్డి, వంశీ రఘురామ్ రెడ్డి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం నాకేసారు, మొత్తం మీరే పహడీ షరీఫ్ పండ్ల మార్కెట్లోని పండ్ల విక్రయదారులు డిసెంబర్ 9 నుండి మార్కెట్ను తెరవాలని తీర్మానించారు. మార్కెట్ను తెరవడానికి విక్రేతలకు ప్రొసీడింగ్ వచ్చిందని వారు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలతో పాటు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్లకు కృతజ్ఞతలు తెలిపారు. करके रखे 9 तारीख को हम शुरू करेंगे बोल के 7 अक्टूबर 2021 में हबीब मिल्लत जनाब अकबरुद्दीन ओवैसी साहब ने असेंबली में हुकूमत से नुमाइंदगी की पहाड़ी शरीफ के सिलसिले से, तो 2021 से लेके आज 2024 है। आज ये मार्केट के लिए जियो भी पास हो गया है और गैजेट भी निकल चुका है और वक्फ बोर्ड से भी जो है हमको प्रोसीडिंग कॉपी मिल गई है। ये आप देख सकते हैं हमारे पास गैजेट कॉपी है ये मार्केट को जो सुना शुरू कराने के लिए, और मैं बिलखुसूस रखी गई हमारे लिए सोचा गया असेंबली में, मगर फिर भी हुकूमत ने ये जियो पास को सरकार ने बोला था मेरे दो आंखें में बराबर एक ही नजर से देखता हूँ, तो मेरी हुकूमत से गुजारिश है कि आप लोग एक ही नजर से देखें और सबका साथ दें और हमारे मेंबर ऑफ पार्लियामेंट श्री राहुल गांधी जी बोलते हैं कि आप गरीबों को తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎదుట ఉద్యోగులంతా నిరసన దీక్షకు దిగారు. జిల్లా కమిటీ అధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ తాము అన్ని స్థాయిల ఉద్యోగులను కలిపి తెలంగాణ వ్యాప్తంగా 19,600 మంది ఉన్నామని, రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ ఇవ్వాలని, ప్రతి ఉద్యోగి 10 లక్షల జీవిత బీమా, 12 లక్షల ఆరోగ్య బీమా ఇవ్వాలని, పదవి విరమణ సమయంలో 25 లక్షల బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు. నమస్తే సార్, నా పేరు సుమలత. నేను మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్ష జేఏసీకి అధ్యక్షురాలు. సమగ్ర శిక్షలో ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ సపరేట్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందు మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తామని అప్పుడున్న కేసీఆర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. మేము దాంతోనే ఎంతో ఆశతో మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారని మేము ఇందులోనే చాలా డెడికేషన్తో ఎంతో అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాము. కానీ దశకి తెలియజేస్తూ మమ్మల్ని క్రమబద్ధీకరించండి, దయచేసి మమ్మల్ని క్రమబద్ధీకరించండి, మా కుటుంబాలను బాగు చేయండి, మమ్మల్ని క్రమబద్ధీకరించేలోపు మాకు మినిమం టైం స్కేల్ అప్లై చేయండి, మినిమం టైం స్కేల్ ఇవ్వండి అని మేము గవర్నమెంట్ను వినయంగా సవినయంగా ప్రాధేయపడుతూ అందరికీ వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో ఏవన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజులు పోలీసు కస్టడీ అనంతరం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డి గారికి 2 రోజుల కస్టడీ కోసం బొమ్రాజ్పేట్ పిఎస్ వాళ్ళకి కస్టడీ కోసం అనుమతిస్తూ ఇచ్చిన పిటిషన్. ఈ పిటిషన్ ప్రకారం 2 రోజుల కస్టడీ పూర్తయింది. ఈరోజు కస్టడీ పూర్తయిన తర్వాత మెడికల్ ఎగ్జామ్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కొడంగల్ SHO గారు అడిగినటువంటి ప్రశ్నలు ఏ ప్రశ్న కూడా, అంటే కన్ఫెషన్ ఇంతకుముందు ఏదైతే తను నరేందర్ గారు చెప్పారో ఎలాంటి కన్ఫెషన్ నేను వాళ్ళ ముందు ఇవ్వలేదు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పట్నం నరేందర్ రెడ్డి గారు బొమ్రాజ్పేట్ SHO సమక్షంలో, కొడంగల్ SHO సమక్షంలో ఇవ్వడం జరిగింది. అంటే బేసింగ్ ఆన్ ది 2 days కస్టడీ
ఈ కస్టడీ రిపోర్ట్ చేసుకొని తను ఎలాంటి కన్ఫెషన్ చేయలేదు, ఎలాంటి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్గా కోర్టు సమక్షంలో కూడా ఇప్పుడు జడ్జి గారి సమక్షంలో చెప్పడం జరిగింది. తను ఇచ్చినటువంటి వర్డ్స్ని కోర్టు కూడా రికార్డ్స్లో మెన్షన్ చేయడం జరిగింది. షేర్లింగంపల్లి డివిజన్లో గల సురభి కాలనీలో ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాల డిఓసి ఆన్లైన్ వారు నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్దాల ప్రత్యేక రాష్ట్రాలను సాకారం చేసిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ ఇదే సార్ రైట్ సార్. కాట్రేనిపల్లి మండలం గద్దెనపల్లి గ్రామం మత్స్యకారులంతా మాట్లాడుతూ రిలయన్స్ ఓఎన్జీసీను చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని మాజీ ఎమ్మెల్యే సతీష్ అనుచరులు కాజేశారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. పాదాబత్తుల నారాయణరావు ఏళ్ళో రేగబోతున్నారని చెప్తున్నారు. మాకు అందరికీ కావాలండి. అలా అందుకే కాదు, మేము ఇంకా 100 మంది మిగిలిపోయాము డబ్బులు రావాళ్ళు, మాకు ఎందుకు పంచట్లేదు, మాకు కావాలి అని అడుగుతున్నాం. చెప్పండి సార్. మరి గెద్దనపల్లి కాట్రేనికోన మండలం మీ మత్స్యగారు గ్రామం మాది గెద్దనపల్లి. తదుపరి 2 సంవత్సరాల క్రితం నుంచి ఓఎన్జీసీ నష్టపరిహారం ప్రతి మత్స్యగారి గ్రామానికి ఓఎన్జీసీ వారు నష్టపరిహారం కొంతమంది సభ్యులకు ఇచ్చి ఉన్నారు. కావున ఈ అమౌంట్ ప్రతి ఎంతమంది గ్రామంలో సభ్యులు ఉన్నారో అంతమంది పంచుకోవడం జరుగుతుంది. అలాగే మా పక్క గ్రామాలు గచ్చగాయలపోర, వేట్లపాలెం, కొంచెం ఈ విధంగా వాళ్ళని మాకు పంచమని అడిగిన చాలా సందర్భాలు కూడా మేము పంచం ఏం చేసుకుంటారో చేసుకోండి చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగిందండి. చాలా మంది మా గ్రామ కులకట్టుల బాటల ప్రకారం మా గ్రామ నాయకులు పెద్దల దగ్గరికి చాలా మంది దగ్గరికి ఒక 10 సార్లు వరకు మేము తిరిగాం. అయినా సరే వాళ్ళు వ్యతిరేకంగానే మాట్లాడుతూ మేము ఏం చేస్తారో చేసుకోండి, ఇవ్వాల్సిన పని లేదని చెప్తున్నారు. మేము ఈ సందర్భంగా మరి జిల్లా కోర్టు వారికి మా విషయాన్ని. వార్తలు ముగించే ముందు బులెటిన్లోని హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వరంగల్ జిల్లా సాయంపేటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. గాంధీ భవన్ లో జరిగిన సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు. రెవెన్యూ సదస్సులో ప్రజల సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరిస్తారన్న ఆంధ్ర రాష్ట్ర మంత్రి సవిత. సంగారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.